పోలీసుల మీద దాష్టీకం, ప్రజల మీద దాష్టీకం. నిన్న జరిగిన పర్యటనలో 2 మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాల. ఎవరు? ఈ నాగమల్లేశ్వరరావు. నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక, బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా? సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా? తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే, ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతా ఉన్నావు. అది ప్రభుత్వం చేసే హత్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నావు. నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నాం. పరిటాల రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరలినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనీయం. జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా. చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యాన్ని హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసావు. అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను, మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకు వేస్తారు? ఎవరికి మేలు చేసావని? కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది. అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేసావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు? 151 మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు. ముఠా రాజకీయాలను శాసించావు. అవినీతి అక్రమాలను పెంచి పోషించావు. లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు. నీకు మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం. నాయకులను ఏ విధంగా జైళ్లలోకి పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం. తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం. ప్రజాస్వామ్యాన్ని అంచివేసావు, హక్కులను అంచివేసావు.
ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు. నీకు అందువలన ఒకటే చెబుతున్నాం, ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకతలిగి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పావనం చూస్తావు. నీ వల్ల పోయాడు. నువ్వు వస్తావు ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నాడు. నీ వల్ల అనేక మంది పోయారు, అప్పుల పాలైపోయారు, దివాళా తీసిపోయారు. దోపిడీ ఏదనంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు. నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సృష్టించావు. కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని. నువ్వు ఒక దోపిడీదారివి, నువ్వు దొంగవి, పచ్చి దొంగవి, 420 చీటర్వి, ప్రజలను చీట్ చేసావు. నువ్వు కితాబులు ఇస్తావు, వాడు మంచివాడు వీడు మంచివాడని. లిక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లే, ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్లే, మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే. ఈ విధమైన విధానం సరైంది కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది, కష్టాల్లో కూడా ఆదుకుంటారు, చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. దాన్ని వమ్ము చేయటం కోసం ఏదైనా ఒక సంఘటన, విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంగతి మర్చిపోలేదు. అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు. ఇవాళ ఏదైతే యోగేంద్ర